సువార్తలు చదివేటప్పుడు ఈ 4 తాళాలు దగ్గర పెట్టుకుని చదవాలి. ఈ 4 తాళాలు లేకుండా మీరు సువార్తలు చదవలేరు. అర్థం కాదు. దేవుని కుమారుడనే ఒక తాళం, నరుని కుమారుడనే ఒక తాళం, అబ్రాహాము కుమారుడనే ఒక తాళం, దావీదు కుమారుడనే ఒక తాళం. ఒక తాళం తీసుకొచ్చి ఇంకో తాళం కప్పలో పెట్టి నొక్కాడంటే తాళం కప్ప విరిగిపోతే తాళం పగిలిపోదు. చేతగానోడు ఏం చేస్తాడు తెలుసా, నేను సువార్తలు చెప్పేస్తానని వస్తాడు. ఒక తాళం తీసి ఒక తాళం కప్పలో పెడతాడు, రావడం లేదని గట్టిగా తిప్పేస్తాడు. గట్టిగా తిప్పితే వచ్చి జరిగే కథ ఏంటి చెప్పండి మీరు? తాళం తిప్పిపోతాడు. ఏ తాళం ఏ కప్పకి కుదురుతుందో కనిపెట్టాలి. ప్రతివాడు వచ్చి సువార్తలు చెబుతారంటాడు. సువార్తలు సులువుగా అర్థమయ్యే పుస్తకాలు కాదండి, చాలా కష్టం. మనం ఈ తాళాలు మనకు తెలియక, నాకు తెలియదు, మీకు తెలియదు, మన ఎవరికి తెలియదు. ఇలాగే మనం అనేక మార్లు అపార్థం చేసుకుంటున్నాం. ఒక రోజున యేసు ప్రభు తూరు సిదోను ప్రాంతాలకు వెళ్ళారు, అన్యుల ప్రాంతం. సురోపనికే స్త్రీ ఒకటి వచ్చింది, అన్యురాలు. ప్రభువా, దావీదు కుమారుడా, నా కుమార్తె దయ్యం పట్టి కేకలు వేస్తుంది అని రోడ్డు మీద అరుస్తా కూడబడింది. మత్తయి గారు యేసు ప్రభుని రాజు, యూదా గోత్ర సింహము, దావీదు కుమారుడు అని రాశాడు ఆయన సువార్త. ఈ సురఫెనికే స్త్రీ అన్యురాలు. దావీదు కుమారుడు అని పిలవడానికి, ఆ టైటిల్ వాడడానికి ఆమె హక్కులేదు. ఆమె అన్యురాలు, అది జూయిష్ టైటిల్. యూదులకు తప్ప అన్యులకు ఆ డెసిగ్నేషన్ పెట్టి ప్రభువుని పిలవడానికి వీలేదు. ఆ తాళము దేవుడు వారికి ఇవ్వలేదు. దావీదు తాళపు చెవుని కలిగి ఎవడును తీయలేకుండా వేయవాడును, ఎవడు వేయలేకుండా తీయవాడును. ఆ తాళలోకము యొక్క మృతుల లోకము యొక్క తాళము చెవులు గలవాడు. జ్ఞానం అనే తాళపు చెవులు మీ చేతుల్లో పెట్టుకుని మీరు వెళ్ళరు, వారిని వెళ్ళనివ్వరు. ప్రభు చేతుల్లో ఎన్ని రకాల తాళాలు ఉన్నాయండి. మనం ఏదో ఒక తాళంతో ఏదో తీసైపోతాం. ఇలాగే మనం అనేక మార్లు అపార్థం చేసుకుంటున్నాం. ప్రభు ఆమెకు జవాబు ఇయ్యలేదు. దావీదు కుమారుడు అని అడిగే హక్కు ఆమెకు లేదు. ఆయన జవాబు ఇవ్వకుండా వచ్చేస్తున్నాడు. ఒకవేళ అడిగి ఆగి ఆమెకు జవాబు ఇస్తే శిష్యుల బిడ్డ అయిపోతారు. వారు యూదులు, అన్యులు తరిగి జారినెవరు. అన్యుల ప్రార్థనలు యేసు ప్రభు వినడానికి వీల్లేదు. యేసు ప్రభు 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు అన్యులు ఎవరైనా ఉన్నారని అనుకుంటున్నారా మీరు? లేరు. అన్యులతో కలిసి యూదులు అన్నం తినని వాళ్ళం. పౌలు గారు కూడా అన్యులు పాపులు మనం అన్యజనులలో చేరిన పాపులం కామంటున్నాడు గలతీ పత్రికలో పౌలు గారు. వారు ఎన్ని చేసినా వారిలో నుండి మేము యూదులము అన్యులు పాపులు అనేది పోలేదు. యేసు ప్రభు 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు ఎన్ని ఉద్యోగ కూటాల్లో వాడు కూడుకున్నా వారంతా యూదులే. అన్యులెవరు రాకూడదు, మాట వినకూడదు. రాజ్యం అన్యులకు కాదు, అది వట్టి యూదుల కొరకే. వారికే పెంచాడు, వారికే పెట్టాడు. యేసు ప్రభు 3 మార్లు డిన్నర్స్ చేశాడు. మొదటి డిన్నర్ 5,000 మందికి ఆయన డిన్నర్ చేసినప్పుడు వారంతా యూదులే. ఆ తర్వాత అన్య ప్రాంతాలకు వెళ్ళినప్పుడు 4,000 మందికి ఆయన ఆహారం పెట్టాడు, అద్భుతం చేసి. వారు అన్య ప్రాంతాల అన్యులు ఉన్నారు అక్కడ. అది సెకండ్ టైం డిన్నర్ పార్టీ. 3వ డిన్నర్ పార్టీ ఎప్పుడు? ఆఖరి రాత్రి 12 శిష్యులకి ఆయన ఆఖరణ ఒక గొప్ప డిన్నర్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ 3 మార్లు ప్రభు మనుషుల్ని పోషించాడు. ఈ 5,000 మందిలో అన్యులు లేరు. ఈ 4,000 మందిలో యూదులు ఎక్కువ మంది లేరు. ఇష్టమైన వాళ్ళు వెళ్ళారు, కానీ 5,000 మందిలో అన్యులు ఉండడానికి వీల్లేదు. ఈ స్త్రీ దావీదు కుమారుడా అని కేకలేస్తుంది. ఆయన ఏం వినిపించుకోకుండా ఇంట్లోకి వచ్చి శిష్యులు వచ్చి అంటున్నాడు, ప్రభువా ఇవి తోలేయకూడదా? కేకలేస్తుంది, మనకు కూడా పడుతుంది. కూర్చున్నప్పుడు మళ్ళా వాకిట్లో అరుస్తుంది, ప్రభువా దావీదు కుమారుడా, నా కుమార్తె దయ్యం పట్టి కేకలు వేస్తుంది. దావీదు కుమారుడా అని పిలవడానికి ఆమెకేం పట్టింది? ఎందుకు కావాలి? దావీదు కుమారుడైతే ఆమెకేమి ఉపయోగం? అప్పుడు ఆయన చెప్పాడు, నేను నశించిన ఇశ్రాయేలు ఇంటి వారికే వచ్చాను, కానీ మరి నేను ఇతరుల దగ్గరకు రాలేదు. దావీదు కుమారుడనే టైటిల్ ప్రకారంగా వారికి ఏ మేలు కలుగదు అన్యులు. అయినా వచ్చి కూడా పడుతుంది. ఆయన అన్నాడు, పిల్లల రొట్టెలు తీసి కుక్కలకు వేయటం యుక్తము కాదు. పిల్లలు ఇశ్రాయేలు, అన్యులు కుక్కలు, మీరు అన్యులు, మీకు వేయడం యుక్తం కాదు. అయినా కూడా అప్పుడు దావీదు కుమారుడు అనే టైటిల్కి వాడడం లేదా? అదొక తాళం. అది యూదులకు సంబంధించిన తాళం. అన్యులు వాడకూడదు. ఈ 4 మహా గొప్ప తాళాలతో మనం సువార్తలు, ఆ తాళపు కప్పలు మనం తెరవాలి.